ఈరోజు నేను రాజ్మా చట్నీ చేయబోతున్నాను. నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ బాయిల్ చేసుకున్నాను. ఓన్లీ 1 కప్ రాజ్మా. వీటికి కావాల్సినవి కొత్తిమీర, కరివేపాకు, లెమన్, స్మాల్ సైజ్ లెమన్ 2 తీసుకున్నానండి, ఎందుకంటే జ్యూస్ ఎక్కువ లేవు కాబట్టి. 3 గ్రీన్ చిల్లీ, జీలకర్ర 3 స్పూన్స్, స్మాల్ స్పూన్తో 3 స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను. ఒక బిగ్ సైజ్ గార్లిక్. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి మొత్తం యాడ్ చేసుకోవాలి. రాజ్మా, ఈ కొత్తిమీర, కరివేపాకు, ఈ జీలకర్ర, ఇవి మొత్తం యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వీటిని చల్లారిపోయిందండి బాగా, నేను మిక్సీకి వేసుకోవాలి. గార్లిక్ పొట్టు తీయకుండానే వేస్తే కొన్ని చట్నీకి బాగుంటుందండి. గార్లిక్, ఈ లెమన్, చింతపండు ప్లేస్లో లెమన్ బాగా పిండుకుంటున్నాను. సాల్ట్ 1 స్పూన్ సాల్ట్. మిక్సీలో వేసుకుని చట్నీ అయిపోయిందండి. బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. రాజ్మా చట్నీ రెడీ అయిపోయిందండి. నిజంగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే. మేమైతే ఇలా చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.